హలో ఎవ్రీవన్. ఈరోజు మనం కొన్ని లైనక్స్ కమాండ్స్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ది వచ్చేసి ఒక 4 లైనక్స్ కమాండ్స్ ఎలా యూస్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ గ్రెప్, సెడ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఫైండ్. ఫస్ట్ మనం గ్రెప్ అనే లైనక్స్ కమాండ్ ఎలా యూస్ చేయాలనేది చూద్దాం. గ్రెప్ అనేది ఒక లైనక్స్ కమాండ్. అదేమో ఫైల్స్లో ఇప్పుడు మనకి ఏదైనా ఒక లైన్ కానీ అలా ఏదైనా సెర్చ్ చేయాలంటే ఆ లైన్లో ఏదో ఒక వర్డ్ అయినా ఉంటుంది కదా, ఆ వర్డ్ అనేది టైప్ చేస్తే మనకు ఆ లైన్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ ఇప్పుడు ఏదో ఒక ఫైల్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గ్రెప్ నమ్ ఫైల్ నేమ్ ఏంటి, q7.py ఎంటర్. చూసారా, ఇక్కడ మనకి నమ్ అనేది ఎందులో ఉందో ఆ ఫైల్లో అది వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు Q10లోకి వెళ్దాం. ఇప్పుడు ఆడ్ అనేది ఎక్కడుంది అనేది చూద్దాం. గ్రెప్ ఆడ్ నెక్స్ట్ ఫైల్ నేమ్ q10.py ఎంటర్. ఇప్పుడు మనకి ఆడ్ అనేది ఎక్కడెక్కడ ఉందో అది మొత్తం అంతా ప్రింట్ అయింది. ఇది గ్రెప్ కమాండ్. నెక్స్ట్ సెడ్ కమాండ్ చూద్దాం. సెడ్ అంటే ఫస్ట్ దీన్ని క్లియర్ చేద్దాం. సెడ్ అంటే స్ట్రీమ్ ఎడిటర్, అది కూడా ఒక లైనక్స్ కమాండ్. ఇది మనం ఇప్పుడు ఏదైనా ఫైల్స్లో వాటిలో కొన్ని వర్డ్స్ అది రీప్లేస్ చేయాలన్నా అలాంటి వాటికి మనం దీన్ని యూస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ plain.py ఉంది కదా, ఆ ఫైల్ తీసుకోండి. ఏదో ఒకటి ఇక్కడ కోడ్ రాద్దాం. ప్రింట్ హలో వరల్డ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి సెడ్ స్పేస్ ఇప్పుడు మనం సెడ్ ఇంకా ఇది పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఎస్ అని పెట్టి ఇప్పుడు మనం మనం ఇప్పుడు ఈ ప్రింట్ హలో వరల్డ్ అనే దాంట్లో మనం దేన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ వరల్డ్ అనే దాన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాం. అక్కడ ఫస్ట్ మనం దేన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నామో అది రాయాలి. వరల్డ్ మళ్ళీ బ్యాక్ / నెక్స్ట్ ఇప్పుడు మనం వరల్డ్ ప్లేస్లో
హాయ్ అని పెడదాం. మళ్ళీ బ్యాక్ స్లాష్, ఇంకా మనం జీ అని రాసి మళ్ళీ పెట్టాలి. మళ్ళీ స్పేస్ ఫైల్ నేమ్. ఇప్పుడు ఇది ఎందులో ఉంది? plain.pyలో ఉంది కాబట్టి plain.py ఎంటర్. చూడండి ఇప్పుడు హలో వరల్డ్ నుంచి హలో హాయ్ అని చేంజ్ అయింది. ఇది సెట్ కమాండ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెట్ ఫస్ట్ ఇక్కడ ఇంకో ఫైల్లోకి వెళ్దాం, bus.pyలోకి వెళ్దాం. ఇక్కడ మళ్ళీ a ఈక్వల్స్ టు b ఈక్వల్స్ టు ప్రింట్ a b. ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఇందులో సపోజ్ ఏ అనే ప్లేస్లో సి పెట్టాలనుకున్నాం అనుకోండి. అప్పుడు సెడ్ ఎస్ బ్యాక్ స్లాష్ ఏ బ్యాక్ స్లాష్, ఇప్పుడు మనం ఏని సితో రీప్లేస్ చేయాలి కాబట్టి సి బ్యాక్ స్లాష్ జీ, మళ్ళీ స్పేస్ ఇచ్చి ఇది ఏ ఫైల్ నేమ్ ఏంటి? bus.py ఎంటర్. చూడండి ఇక్కడ మనకి విరాట్ అనే ప్లేస్లో ఆర్ఏ అక్కడ కూడా ఏ ఉంది కాబట్టి అక్కడ కూడా సితో రీప్లేస్ అయింది. అది సెట్ కమాండ్. నెక్స్ట్ దీన్ని క్లియర్ చేద్దాం. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. అది కూడా ఒక లైనెక్స్ కమాండ్. అది మనం కొన్ని టెక్స్ట్ని మ్యానిపులేట్ చేయడానికి దాన్ని యూస్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఇది మొత్తం క్లియర్ చేస్తాను. ఇక్కడ ఇంపోర్ట్ స్పేస్ ఆర్ఈ, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి మనం ఇంపోర్ట్ స్పేస్ ఆర్ఈ అని రాస్తాం. నెక్స్ట్ ఎంటర్ టెక్స్ట్ ఈక్వల్స్ టు హలో వరల్డ్. ఎక్స్క్లమేటరీ మార్క్. మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి వెళ్దాం. ఇఫ్ ఆర్ఈ డాట్ మ్యాచ్ ఆర్ సారీ ఆర్ హలో కామా టెక్స్ట్. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ లైన్లోకి వెళ్ళి ప్రింట్. ఇప్పుడు మనకి హలో అనేది స్టార్టింగ్లో ఉంది కదా, హలో వరల్డ్ అనేది. ఇప్పుడు అది స్టార్టింగ్లో ఉందా అనేది మనం ప్రింట్ చేయాలి. సో దానికి మ్యాచ్ స్పేస్ ఫౌండ్
స్టార్ట్. ఇప్పుడు మనం దీన్ని python bus.py ఎంటర్. చూసారా, మ్యాచ్ ఫౌండ్ అట్ ది స్టార్ట్ అని ప్రింట్ అయింది. ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ కమాండ్ ఫైండ్ అనే కమాండ్. ఫస్ట్ దీన్ని క్లియర్ చేద్దాం. ఫైండ్ అంటే ఇప్పుడు మనకి ఏదో ఒక లైన్ ఉంది. ఆ లైన్లో ఇప్పుడు పర్టికులర్గా ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ ఏదో ఉంటుంది. ఆ వర్డ్ ఏ ప్లేస్లో ఉందనేది తెలుసుకోవడానికి ఫైండ్ అనే కమాండ్ యూస్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఏదో ఒక ఫైల్ తీసుకుంటున్నాను, sun.py తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ hello, space welcome to Python programming. మళ్ళీ ఎంటర్. రిజల్ట్ ఈక్వల్స్ టు టెక్స్ట్ డాట్ ఫైండ్ వెల్కమ్. ఇప్పుడు మనం వెల్కమ్ అనేది ఎక్కడ అంటే ఏ ప్లేస్లో ఉంది అనేదాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ప్రింట్ రిజల్ట్. ఇప్పుడు మనకు చూడండి, అంటే హెచ్ అనేది ఫస్ట్ లెటర్, బట్ దాన్ని మనం పైథాన్లో వీటిల్లో 0 అని కౌంట్ చేయాలంటే 0 1 2 3 4 5 6. దీని ముందు స్పేస్ ఉంది కాబట్టి మొత్తం 7. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి పైథాన్ ఫైల్ నేమ్ sun.py ఎంటర్. చూసారా, 7 వచ్చింది. సో మొత్తం ఇవి సెడ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఫైండ్, ఇంకా గ్రెప్, మొత్తం ఈ 4 కమాండ్స్. థ్యాంక్ యూ.